హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చాను ఫ్రెండ్స్. బాదం పాలు ఎంత టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు బాదం వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలపాలి. నీళ్ళంతా బాగా ఆవిరైపోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఉంచాలి. దాని మీదే బాదం అనేది బాగా లావుగా అవుతాయి, ఉబ్బుతాయి. ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ చల్ల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో బాదం పప్పులు వేసుకొని 1 కప్పు పాలు వేసుకోవాలి. వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలపాలి. మీడియంలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుందాం కొద్దిగా. కుంకుమ పువ్వు ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము కుంకుమ పువ్వు వేసుకోవట్లేదు, లేదు మా ఇంట్లో. వేసి ఇలా బాగా కలపాలి. కుంకుమ పువ్వు వేసుకుంటే ఇంకా టేస్టింగ్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక మిక్సీ పెట్టుకున్న ఈ బాదం పాలు పేస్ట్ అంతా వేసేసుకోవాలి. వేసి ఇలా బాగా కలపాలి. చాలా హెల్తీ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మేము బయట కొనే బాదం పాల కన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా హెల్తీగా ఉంటాం. టేస్టీగా తాగొచ్చు. కొద్దిగా ఫుడ్ కలర్, కుంకుమ పువ్వు లేదు కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాం. వేసినట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా కలర్ మారుతుంది కాబట్టి వేసుకున్నాం, లేకుంటే వైట్గానే ఉంటుంది కదా, అందుకు. ఇప్పుడు ఇందులోకి చక్కెర యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు కొంతమంది స్వీట్ ఎక్కువ తాగుతారు, కొంతమంది తక్కువ. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసి ఇలా బాగా కలపాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం చిక్కగా అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పు, బాదం కట్ చేసుకొని వేసుకుందాం సన్నగా. బాదం పాలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
బాదం పాలు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి.